హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ శనివారం. సో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మనము శనివారం రోజు మన సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో బ్రాంజు ఇంకోటి అవన్నీ కూడా శనివారం రోజు ఆ ముచ్చట చెప్పుకున్నాం. ఓకేనా? ఆదివారం వచ్చేసి మార్నింగ్ అవర్స్ మాత్రమే మనము ముందు ఉన్న కలగూరగంప గంప ఎత్తుకొని వస్తానమాట. శనివారం ఏమో ఈ ముచ్చట చెప్తాం, బంగారం ముచ్చట్లు, అంటే బంగారం లాంటి ముచ్చట్లు చెప్పి ఆదివారం మాత్రం గంప ఎత్తుకొని వస్తాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది ఆన్లైన్లో లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదండి. ఒక్క ఎల్బీ నగర్ స్టోర్లోనే ఉన్నాయి. అయితే ఆన్లైన్లో పెట్టడానికి ఆల్రెడీ ఉన్న kalaguragampa.comలో మనం పెట్టలేం దీన్ని. ఎందుకంటే అందులో ఉన్న ఆల్రెడీ 450 to 480 ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఫర్దర్గా అంటే గత సంవత్సర కాలంగా తక్కువ ఎక్స్ప్లోర్ చేసినాము, తక్కువ పెట్టినాము. ఎందుకంటే అవన్నీ సెటిల్ చేసుకోవాలి కాబట్టి. సో వాటి ట్రాన్సాక్షన్స్ అవి ఇవి అన్నీ కూడా ఈ 450 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా సెట్ చేసినాం. ఇప్పుడు ఇంకా చిన్న వర్క్స్ ఉన్నాయి. అంటే మన వెబ్సైట్ మారడం కానీ, దానికి సంబంధించిన బ్యాక్ అండ్ వర్క్ కానీ, అంటే థర్డ్ పార్టీకి ఇచ్చి చేయించాము, అక్కడ కరెక్ట్ లేదు, ఇంకొక దగ్గరికి వెళ్ళాము, అక్కడ కరెక్ట్ లేదు, ఇంకొక దగ్గరికి వెళ్ళాము, ఇంకోటి కరెక్ట్ లేదు. అట్లా టెక్నికల్గా ప్రాపర్గా మన బిజినెస్ సెట్ కాకుండా ప్రొడక్ట్స్ పెంచుతూ పోయినప్పుడు ఏంటంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇంతకుముందు వెబ్సైట్ ఎప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చేది. ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది. మీరు బుక్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా సరే ఆన్లైన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ తగ్గినాయి. బట్ ఇంకా సార్ట్ అవుట్ చేయాలి, ఎందుకంటే మనం అన్ని లెర్నింగ్ ప్రాసెస్లోనే నేర్చుకుంటూ వెళ్తున్నాం. సో అదే kalaguragampa.comలో తీసుకెళ్ళి ఇదేసింది అనుకోండి, దీంట్లో ఒక 400 ప్రొడక్ట్స్ వస్తే మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సరిపోతుంది అనమాట. ఈ ఫింగర్స్ నొప్పేస్తాయి మీకు. ఓకేనా? అందుకు గానే ఏం చేద్దామంటే ఈ సెగ్మెంట్కి సపరేట్ వెబ్సైట్ మనం క్రియేట్ చేస్తున్నాము. దీనికి సంబంధించింది ఏంటంటే ప్రాపర్గా ఫోటోషూట్స్ జరగాల, వాటిని మీకు అన్నీ అప్డేట్ చేయాలా, అందులో ప్రైజెస్ ప్రాపర్గా పెట్టాలా. ఇంకో పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే కిలో బియ్యము ఏదో 10 రూపాయలు పెరుగుతుంది, 5 రూపాయలు పెరుగుతుంది, అడ్జస్ట్మెంట్స్ అట్లా కాదనమాట. ఒక్కొక్క విగ్రహం కానీ ఒక్కొక్క ఐటెం కానీ ఏంటంటే వెయిట్ మారుతూ ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరర్ మారినప్పుడల్లా వెయిట్ మారుతుంటుంది, లేదంటే మ్యానుఫ్యాక్చరర్ సేమ్ ఉన్నా కూడా సైజులు మారుతున్నప్పుడు అవన్నీ కూడా, అంటే మీరు ఎక్కువ ఏది చూస్ చేసుకుంటారో అవి తెచ్చినప్పుడు మారుతుంటాయి అనమాట. అవన్నీ మార్చడం చాలా కష్టం కాబట్టి దీనికంటే ఒక సపరేట్ వెబ్సైట్, సపరేట్ ఫోటోషూట్ జరుగుతుంది, సపరేట్ అప్డేట్ జరుగుతాయి మీకు. ఓకేనా? అన్నిటికంటే పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే పేరు దొరకట్లేదబ్బా. వెబ్సైట్ రెడీ అవుతుంది కానీ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ నేమ్ చెప్పండి. అయితే చాలా నేమ్స్ వెతికితే ఏంటంటే వాటి డొమైన్ ఆల్రెడీ ఎవరో కొనేసుకున్నారు, లేదు మనకి. మన కలగూరగంపకు కొంచెము దగ్గర ఉండాలా, ట్రెడిషనల్గా ఉండాలా. అండ్ ఇవన్నీ ఏంటంటే వెనకటివన్నీ మనకు ముందు చేస్తున్నాం కాబట్టి పాత తరం ఐటమ్ మనకు ముందు తెస్తున్నాము. ఈ క్లబ్ చేసి ఒక బ్యూటిఫుల్ నేమ్ కావాలి. ఓకేనా? అండ్ నేమ్ దొరికినంత మాత్రాన డొమైన్ దొరుకుతుందని లేదు. సో దొరకాలి అది కూడా మనకి. కాబట్టి నా బుర్రకు దొయ్యట్లేదు, బెస్ట్గా ఒక మంచి పేరు సజెస్ట్ చేయండి. కలగూరగంపలాగా ఇంకొక పేరు సజెస్ట్ చేయండి ఈ వింగ్కి సంబంధించి. ఓకేనా? ఆ పేరు మాత్రమే మనం ఆ వెబ్సైట్కి పెడదాము. అండ్ అట్లా మీరు ఎవరైనా సజెస్ట్ చేసిన పేరు అయితే మళ్ళీ మీరు ఏం చేయండి అంటే కామెంట్స్ కింద పెట్టకండి. ఎవరన్నా ఎత్తుకొని పోతారు ఆ పేర్లన్నీ టక ఎవరైనా డొమైన్స్ కొనిపెట్టుకుంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు అనమాట. పేరు కొనిపెట్టుకొని దాని మీద బిజినెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది మనకొద్దు. నేను వీడియో అంతా కూడా ఒకటి స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒక నంబరు, ఆ వాట్సాప్ నంబరుకు కలగూరగంప ఈ బ్రాస్ సెక్షన్కి కొత్త వెబ్సైట్ నేమ్ అని దాన్ని స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి మీరు ఆ నంబర్కు మాత్రమే వాట్సాప్ చేయండి. ఓకేనా? మీరు పెట్టిన పేరు నేను తీసుకుంటే, అంటే దానికి సంబంధించిన డొమైన్స్ అన్నీ దొరికి దాని పేరు బ్యూటిఫుల్గా నచ్చితే మళ్ళీ అందరి ముందు అనౌన్స్ చేసి ఎవరిదైతే సెలెక్ట్ అయిందో వాళ్ళతో ఒక సర్ప్రైజ్ ఏందని కూడా చెప్పను, దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా డిఫరెంట్గా అనౌన్స్ చేయనబ్బా. అందరిలాగా ఏదో ప్రైజ్ మనీ అది అన్నీ ఉంటాయి, బట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక డొమైన్ పేరును మంచి పేరును సజెస్ట్ చేయండి.
ఓకేనా. అక్కడిక్కడ చూసి కాదు, బుర్రలో ఆలోచించండి, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటాయి, పాత ముందలకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన పేరు కావాలి. ఓకేనా, మీ దగ్గర నుంచి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మంచి పేరు దొరికే వరకు కూడా కొంచెం కష్టం. మీరు ఎంత గబుక్కున్న పేరు చెప్తే అంత తొందరగా మన వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్ వర్క్ చాలా జరుగుతుంది దానికి సంబంధించి. రైట్, ఈ తరహావి లాస్ట్ టైం కూడా కొన్ని వచ్చినాయి, కానీ ఇప్పుడు డిఫరెంట్గా వచ్చినాయి, దీనికంటే బెస్ట్గా రాబోతున్నాయి. అవి ఆన్ ది వేలో ఉన్నాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని హైదరాబాద్కు రీచ్ అయినాయి. అవన్నీ కూడా మళ్ళీ అన్ప్యాక్ చేసేసి దానికి ప్రాపర్ బార్ కోడ్స్ అవన్నీ వేసేసి పంపిస్తాం. బట్ ఈసారి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ కొంచెం పెద్ద ఐటమ్స్కి వెళ్ళాము, అంటే ప్రైస్ వైజ్గా వెయిట్ వైజ్గా లాస్ట్ టైం చాలా కంట్రోల్డ్గా తెచ్చినాయి. ఈసారి కొంచెం పెద్దవి, నార్మల్వి కూడా అనమాట, దానికంటే కూడా కొంచెం తక్కువ, అన్ని రకాలుగా కవర్ చేసినాం ఈసారి. సో అదనమాట. ఇది నాకు చాలా నచ్చిన ఐటము, దశావతారాలతోటి విష్ణుమూర్తి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. అండ్ హాల్లో పెట్టుకున్న, దేవుడి రూమ్లో పెట్టుకున్న, ఎంట్రన్స్లో పెట్టుకున్న అదిరిపోతుంది అనమాట. ఓకే, అండ్ కుబేరులు లాస్ట్ టైం చాలా మిస్ అయిపోయిన కుబేరుళ్ళు చాలా వచ్చిండ్రు ఈసారి. అండ్ లక్ష్మీ కుబేరు కూడా నేను ఆర్డర్ చేశాను దానికి సపరేట్గా. అండ్ ఇంకేంటి, దీపాల్లో చాలా వెరైటీస్ వచ్చినాయి, బట్ డే టు డే అనేవి తక్కువ వచ్చినాయి. అండ్ దెన్ డే టు డే వాడేవి ఎక్కడన్నా కొంటారు కదా, ఏ షాపులన్నా దొరుకుతాయి కదా, బేగంబాద్ దొరుకుతాయి, ఏ షాపులన్నా దొరుకుతాయి అని తేలేదన్నమాట. సో ఫర్దర్గా అవి కూడా మెల్లగా తెద్దాం, బట్ యూనిక్ పీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని తీసుకొచ్చినాం. అండ్ ఇంకా ఒక్కొక్క ఐటెం గురించి నేను చెప్పలేను, జస్ట్ ఒక్కసారి లుక్ వేసేసేయండి మీరు. ఓకే, ఇదన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది విగ్రహాలన్నీ కూడా వినాయకుడికి, లక్ష్మీదేవికి సంబంధించినవి. అండ్ అన్నపూర్ణాదేవివి ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలని అన్నీ కూడా అడిగి తెలుసుకొని తీసుకురావడం జరిగింది. సో ఓకేనా, ఫీడ్బ్యాక్ మాత్రం ఈ ప్రొడక్ట్స్ గురించి జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ ఈ వినాయకుడిని నేను స్టే చేసిన హోటల్లో ఫ్రంట్ సైడ్ పెట్టారనమాట, చాలా నచ్చింది అది. అయితే ఇంతకంటే పెద్దగా ఉన్నారు వినాయకుడు. అయితే రెగ్యులర్ వినాయకులు చాలా ఉన్నారు, కానీ ఇన్ని సొమ్ములు వేసుకొని ఎక్కడ కనపడలేదు అనమాట, చాలా యూనిక్గా కనపడింది. అయితే వాళ్ళది ఇంకా పెద్దగా ఉంది, నేను ఇంకొంచెం చిన్న సైజ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట. అండ్ బుద్ధుడు, రకరకాల బుద్ధుళ్ళు వస్తున్నాయి, అండ్ కృష్ణుడు రకరకాలుగా వస్తున్నాడు. అంటే ప్లజెంట్గా ఎవరైతే ఉన్నారో అందరు సూపర్ వస్తున్నారు. ప్లజెంట్గా అనేది కాదు, కానీ మనం అంటే పూజ చేసుకోవడానికి జనరల్గా ఏంటంటే ఇంత హైట్లోనే పూజా రూమ్లో పెట్టుకోగలుగుతాం. మిగతా అన్నీ కూడా మనం స్పెషల్గా అకేషనల్గా పూజ చేసుకున్నట్టు, అంటే ఉత్సవ విగ్రహాలు ఎట్లా పూజ చేసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటామో అట్లా తీసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా దీపాలు అవన్నీ కూడా ఎప్పుడు పెట్టేసుకోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా ఈసారి కలెక్షన్ ఇది. అండ్ వీడియో రిలీజ్ అయ్యే లోపు నాకు తెలిసి ఇంకా చాలా ఐటమ్స్ యాడ్ అయ్యి ఉంటాయి. వాటి వీడియోస్ బహుశా మెటీరియల్ రీచ్ అయ్యాక నేను చెప్తానేమో. బట్ ఈరోజు మాత్రం శనివారం ఆల్రెడీ ఈ మెటీరియల్ అంతా కూడా స్టోర్కి రీచ్ అయింది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ప్రాపర్గా నేను కొత్త సెగ్మెంటు, కొత్త కలెక్షను, కొత్త సంసారం కాబట్టి కొత్త కొడుకులకు చెప్పినట్టు మీకు ఏం కావాలా, మీకు ఏం అవసరం ఉంది, ఏది వద్దు, ఏది కావాలా, ఎంత వెయిట్ అయితే మనకు ఓకే, ఎంత వెయిట్ హై ఎండ్ వద్దు, చిన్నది వద్దు, మీడియం కావాలన్నా అనేది ప్రాపర్గా సజెస్ట్ చేయండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.